కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. వారి హయాంలోనే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందన్నారు. పులిచింతల కారణంగా తెలంగాణకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ఏపీకి ఎక్కువ జలాలు ఇవ్వడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని, జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు ఉత్తమ్. నేను 7 సార్ల పులిచింతల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకి అన్యాయం లేదు అని రికార్డు చెప్తున్నాయి. అలా మీరు అది రండి, పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతాయని చెప్తున్నారు. మీకు తెలియకుండా మాట్లాడతారు. మీరు అసలు మీకు ఏం తెలుసు పులిచింతల గురించి? కృష్ణా నదీ జలాల విషయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, మాకు 299 సరిపోదని 10 ఏళ్ల పాటు సంతకం పెట్టిండ్రు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను ఢిల్లీకి పదే రిప్రజెంట్ చేసి ఆ సబ్జెక్ట్ రీఓపెన్ చేసి ఆ 811 టీఎంసీ వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మేము రీఓపెన్ చేసి తెలంగాణకి ఇది అన్యాయం, ఇది మేము ఒప్పుకోం, ఆ సబ్జెక్టు రీఓపెన్ చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను.